డబ్బులు అని చెప్పారు తప్పితే ఈ డబ్బు ఎలా వచ్చిందో ఇంతవరకు కూడా కనీసం క్లెయిమ్ చేయాల రామోజీరావు గారు. మార్గదర్శి చిట్ ఫండ్ వాళ్ళు ఇంతవరకు ఆ 50 లక్షలు ఎక్కడది, ఆ డబ్బు ఎలా వచ్చిందో కూడా ఇంతవరకు క్లెయిమ్ చేసి ఆ డబ్బులు పట్టుకెళ్ళలేదు. అంటే ఈ రకమైనటువంటి పాపపు సొమ్ముకి వీళ్ళు మూటలు కట్టి పోగేసి దాన్ని మార్గదర్శి ద్వారా వసూలు చేసి తద్వారా ఇట్లాంటి పాపపు పేపర్లు నడపటం, పాపపు వార్తలు రాయటం, తప్పుడు వార్తలను రాయటం, విషం చిమ్మటం, ఏదో రకంగా చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావటం, ఇదే కదా చేసే పని. ఇవాళ నిస్సిగ్గుగా రాస్తాడు వాలంటీర్లకి నెలకు 10,000. ఇది ఇంకేనా? చేతులేనా మీ వార్త రాసేది? నిన్నదాకా ఇదే ఈనాడులో ఏమొచ్చేశారు, వాలంటీర్లు రెడ్ లైట్ ఏరియాకి ఇండ్లలో పెళ్లి కాని యువతుల్ని, వితంతువుల్ని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తున్నారు అని మీ పేపర్లో వచ్చేస్తారు. అలాగే వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో వెళ్ళి తలుపులు కొట్టి లోబర్చుకుంటానికి ప్రయత్నం చేస్తారు, దొంగతనాలు చేస్తారని ఇదే ఈనాడులో రాస్తారు. ఎవరి వాలంటీర్లు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కార్యకర్తలే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి 5,000 రూపాయలు ఇస్తారా అని చెప్పని ఇదే ఈనాడులో రాస్తారు. చంద్రబాబు మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, ఈనాడులో వచ్చేస్తారు. మీరు ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా అదే వాలంటీర్లకి 10,000 ఇస్తామని చెప్పని ఆయన మాట్లాడతాడు, వీళ్ళు రాస్తారు. అంటే మీరు ఎందుకు 10,000 ఇద్దాం అనుకుంటున్నారు? అమ్మాయిల్ని బాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పని, అమ్మాయిల్ని రెడ్ లైట్ ఏరియాకి బాగా అమ్ముతున్నారని చెప్పని మీరు 10,000 రూపాయలు ఇవ్వబోతున్నారా? అలాగే ఇళ్లలో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొట్టి దొంగతనాలు చేయటానికి, ఇంట్లో ఆడవాళ్ళని లోపరుచుకుంటాకి ఈ 10,000 రూపాయలు రివార్డు కింద ఇవ్వబోతున్నారా? సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.